ఎక్కడ ఉన్నాడో ఏమో మరి. పెద్ద పెద్ద డాబాలున్నాయి. పటేల్ ఎక్కడ ఉన్నాడంటావు? ఒకసారి ఫోన్ చేద్దాం పటేల్కు. కానీ అబ్బా ఏంది ఇదే, ఏమైనట్టు పటేల్ మరి. మళ్ళీ ఒకసారి చేద్దాం పటేల్ కలిస్తే. పటేలా ఎక్కడో ఇటుకెళ్ళి వచ్చినా కానీ ఇక ఏడా కనబడతలేవు కదా నువ్వు. ఇట్నే సందులోకి వచ్చినా. పటేలా ట్రాన్స్ఫారం ఉన్నది ఇక్కడ, కరెంటుది పెద్దది ట్రాన్స్ఫారం. నువ్వు ఏడనో పటేల్ ఒకసారి బిల్డింగ్ బంగులెక్కినావా? ఏడనో పటేలా చుట్టూ అన్ని బంగులాలే ఉన్నాయి, పెద్ద పెద్ద డాబాలు. ఒక పెద్ద డాబు ఉన్నది ఆడ, పిస్టా కలర్ బిల్డింగ్ ఉన్నదా? డాబాకి వెళ్ళి వస్తాను పటేల్, వస్తాను. సరే సరే ఆనే నువ్వు మరి. ఏమో ఏమో పట్టులంతా పటేలా అప్పంచెలు తింటాను పటేలా. చాలాసేపు అవుతుంది నువ్వు దాని రాలే. ఎట్టకెళ్ళి పటేలా వచ్చేది? ఎట్టకెళ్ళా పట్టేది బరవడే బాగా వచ్చినట్టు అయింది. పైసలు ఇస్తారు ఏదో కొడుకు చదువు గురించో హాస్టల్ ఎత్తి పొల్లగానికో పానం బాగలేదే, జ్వరం రాబట్టే. మరి పటేల్ ఏమంటాడు ఏమో. పటేలా పటేల్ డాబా పట్టుకున్నది పెద్ద పటేల్. పటేలా పటేలా మరి సిటీ అంటే ఎట్లుంటుందా? బాగా తిరిగినా పటేలా. నాకేం తెలుసు పటేలా? ఏ సార్ మరి ఇట్లా వచ్చినావు? పిల్లగాడికి తినవచ్చు పటేలా. హాస్టల్ వేసింది పిల్లగాడికి, బాగా తినవస్తే ఫోన్ చేసింది. సరే బయట పోయి మాట్లాడదాంపా ఆఫీస్లో. సరే రా గోపా, దా ఇక్కడ కూర్చున్నా, కూర్చో. ఇక సిటీలోకి ఇట్లే ఉంటాయి. కావాలా పైసలు? చాలా పైసలే ఖర్చు అవుతాయి. ఏ సార్ మరి ఇటు వచ్చినావు? నా కొడుకు హాస్టల్ వేసింది గవర్నమెంట్. ఏ హాస్టల్? గవర్నమెంట్ హాస్టల్. గవర్నమెంట్ హాస్టల్. ఆ గుట్టకడ బల్లే 9వ తరగతి చదువుతాడు. 9 చదువుతాడా? ఆయలే సంధ్యాయిలా ఫోన్ చేసిళ్ళు, మీ కొడుకు తలకాయ నొస్తుంది జ్వరం వస్తా అని చెప్పిండు. అబ్బో నమ్మద్దయో ఈ జ్వరాలను. అసలుకే ఇప్పుడు బాగా జ్వరాలు వస్తాయట పిల్లలకు. అదే పటేలా జ్వరం వస్తాడట. కొందరు మొన్న పేపర్లో ఆర్తలు చూసిన అమ్మాయి చచ్చిపోయిందట జ్వరం వచ్చి. పటేలా ఇక పైసలు లేవు నా దగ్గర. ఎంత కావాలి? పైసలు కావాలని పటేలా. ఏడోకి ఎంత కావాలి? ఒక 10,000 పటేలా. సరే తీసుకునేవి తీ కానీ. పటేల్ సరే కానీ ఇగో ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, రోజు పేపర్ చదువుతుంటాం కదా, నీకు కూడా వెళ్తా అంటే ఆడ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా అంటే ఇగో పిల్లల్లో చూడు ఎట్లా ఉన్నదో పరిస్థితి. గురుకులాల అనారోగ్యంగా ఉన్నదట. డాక్టర్లు ఏడుంటారే, ఉన్న డాక్టర్లే సరిపోతలేరు. ఎక్కడ ఉంటారు? గప్పుడేమో మన ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడేమో జర బాగా స్ట్రిక్ట్గా వేసి మంచిగా ఇది చేసిండు. ఇక ఆయన పోయిండు, ఆయన రాజీనామా పెట్టి రాజకీయాలకు పోయిండు. బిఎస్పీ పార్టీ అని దాంట్లోకి పోయిండు. ఇక ఇప్పుడు ఉన్న ఓ కలెక్టర్కి ఇన్ఛార్జ్ ఇచ్చిర్రు. ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన కలెక్టర్ నాకు కొలువేడేయాలి, ఈ కొలువేడేయాలి. రెండు చేయలేరు. ఇప్పుడు స్టాఫ్ లేదు. నర్సులను ఉండే నర్సులను కూడా తీసేసిరట మొన్న ఆగస్టులో. జీతాలు లేవు. ఇక పొరాళ్ళకు వర్షం వాతావరణం సూచనలు చూసి వర్షాలు అందుకుంటానే ఈ జ్వరాలు వస్తానే. ఇక రోజు పొద్దుగాల పేపర్లో అన్నంలో అది పడ్డది ఇది పడ్డది, శుభ్రత లేక జ్వరాలు లేక
మొత్తం పిల్లలంతా హాస్పిటల్ పాలవుతారు. నీ కొడుకుని కూడా జాగ్రత్త. మరి మరి ఈ చదువుడు తర్వాత కానీ మంచిగా లేకపోతే మంచిగా పైసలు తీసుకొని పోయి ఆ మంచి ప్రైవేట్ హాస్పిటల్లో దవాఖానలో చూయించు. తీసుకోపో. అట్లా చదువు ఇప్పుడు మంచిగానే ఉన్నాయి స్కూళ్ళు, కానీ ఇక ఈ మధ్యలో బాగా ఇబ్బంది అవుతుందట. వాళ్ళకు టీచర్లు చక్కగా ఉండలేరట. టీచర్లను కూడా ఇప్పుడు ఏదో పరీక్షలు పెట్టిరట. టీచర్లు కూడా ఇప్పుడు అవుతారట. ఇక చాలా మంది పిల్లలకు జ్వరాలు వచ్చి ఇక చాలా మంది పిల్లలకు వాంతులు జ్వరాలు. ఇక మీ వాడు ఫోన్ చేసి ఉంటాడు. ఇక అందరు పట్టుకపోతారు, నన్ను కూడా తీసుకుపోతారు. ఇక అదే అదే ఒక్కడే కొడుకు కానీ నీకు? అరే మంచిగా చదివియాలి వాడిని ఒక్కరిని. ఇక నీళ్ళ ఇక నువ్వన్నా గొర్రెలను కాసిన కానీ వానితో మంచిగా చదివి ఉన్న గొర్రెలను నమ్మైనా కానీ వాడిని మంచిగా చదివి మంచిగా చూయించు. పైసలకు డోకా పడకు, నేను ఇస్తా, తీసుకుపో. జర మంచి హాస్పిటల్లో చూయించు, మంచి హాస్పిటల్లో చూయించి జర మంచిగా మందులు రాయించి. అదే అదే ఇత్తే తీసుకపో నేను ఇస్తా, చెప్తాపో. అక్కడ ఆఫీసులో చెప్తా, తీసుకొని పో. జర మంచిగా చూయించు హాస్పిటల్లో, మంచి మందులు రాయించుకొని. జర మొత్తం పొలాలందరికీ ఈ తిండి సరిగా లేదని అంత రక్తహీనత వస్తున్నాడు. రక్తం లేక అంత తెల్లబడి ముక్కులకెళ్ళి నురుగు వచ్చి తలకాయ కింద పడి కింద పడతారట. మంచిగా జర వానికి పండ్లు గిన్లు చికెన్ మటన్ పెట్టకు. అసలే ఇప్పుడు దొడ్డికి పెడుతుంది. మళ్ళా చికెన్ మటన్ వద్దు. మంచిగా ఇట్లా పండ్లు కొని, షేపులు, అరటి పండ్లు, అంగూరాలు కొనిచ్చి దానిమ్మకాయలు పెట్టి జర రక్తం వచ్చేటట్టు చూసి. ఇక ఎట్లా వినాయకుని పండుగ ఉన్నదిగా, వినాయకుని పండుగ అయిపోయినాక మెల్ల 4 రోజులు ఉంచుకొని పంపించి పోయిరా. పోయి జర చూడు, నీ గొర్రెలనే చూసుకోకు, పొలాలను కూడా చూడు జరా. సరేనా? సరే సరే. ఆఫీసులో చెప్తా, పైసలు తీసుకొని పో. రైట్, మంచిది. పోయిరా. రైట్ 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 పోయిరా.